నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. తెలంగాణలో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని కేసులు నమోదు చేసినా రాత్రికి రాత్రి దేవాలయాలపై దాడులు చేయటం మాత్రం ఆపటం లేదు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మహాదేవపురంలో కాకతీయుల కాలం నాటి హనుమంతుల వారి విగ్రహం మంటల్లో కాలిపోయింది. ఆలయ పూజారి నాగరాజు చెప్పిన దాని ప్రకారం గురువారం సాయంత్రం దేవాలయంలో మంటలు చెలరేగాయి. కానీ దానికి కారణం మాత్రం తెలియదని పూజారి చెప్తున్నాడు. గురువారం సాయంత్రం కొంతమంది భక్తులు దేవాలయంలో శాంతి పూజలు నిర్వహించారు. ఈ పూజ అనంతరం కొద్ది గంటలకు దేవుడి విగ్రహం మంటల్లో చిక్కుకుంది. అయితే ఆ సమయంలో విగ్రహంపై ఎలాంటి వస్త్రాలు గాని మరే ఇతర కాలిపోయే వస్తువులు గాని లేవని పూజారి చెప్తున్నాడు. ఇంతవరకు కాటారం మండలంలో ఇలాంటి ఘటనలు నమోదు కాలేదని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టామని పోలీసులు చెప్తున్నారు. దేవాలయాలపై దాడులు చేసే ముఠ ఏదైనా కొత్తగా కాటారంలోకి ప్రవేశించిందా, లేక ఈ ఘటన యాదృచ్ఛికంగా జరిగిన అగ్ని ప్రమాదం మాత్రమేనా అనేది స్థానికులకు ప్రశ్నగా మారింది. ప్రస్తుతం మండలంలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నా ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన మాత్రం ప్రజల్లోనూ పోలీసుల్లోనూ కనిపిస్తుంది.